దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోని జనరల్ బోగీలలో ప్రయాణికుల కోసం రైల్వే శాఖ 20 రూపాయలకే నాణ్యమైన భోజనం అందజేస్తుంది. ఇందుకోసం ఐఆర్సీటీసీతో కలిసి ఇండియన్ రైల్వేలు ఎకానమీ మీల్స్ పేరుతో ఈ సదుపాయం ప్రయాణికులకు కల్పించింది. ఇప్పటికే రైల్వే శాఖ భారతదేశంలోని 100కి పైగా స్టేషన్లలో దాదాపు 150 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్ ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, ధోన్, నంద్యాల, పూర్ణ, ఔరంగాబాద్ స్టేషన్లో 23 కౌంటర్ల ద్వారా ఎకానమీ మీల్స్ అందజేస్తుంది. విజయవాడ డివిజన్ పరిధిలోని రాజమండ్రి, విజయవాడ స్టేషన్లో రిఫ్రెష్మెంట్ రూములు, జనాహార రూముల వద్ద ఈ భోజనం అందుబాటులో ఉంచారు. ఎకానమీ మీల్స్ 20 రూపాయలు, స్నాక్ మీల్స్ 50 రూపాయలకు విక్రయిస్తున్నారు. గత సంవత్సరం దేశంలోని 51 స్టేషన్లో ప్రారంభించిన ఎకానమీ మీల్స్ విజయవంతం అవడంతో ఈ ఏడాది 100 స్టేషన్లకు విస్తరించారు. ప్రయాణికుల ఆర్థిక స్తోమతను దృష్టిలో ఉంచుకొని ఎకానమీ మీల్స్ జనరల్ కోచ్ల వద్ద ప్లాట్ఫారంపై ఏర్పాట్లు చేసినట్టు విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. ప్రయాణికుల ఆహార అవసరం తీర్చడం తమ లక్ష్యమన్నారు. ఏది ఏమైనా ఇటువంటి సౌకర్యాలు తమ కోసం రైల్వే శాఖ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.